రాజాసాబ్ మీద నాకు ఇప్పుడు నమ్మకం పోతుందో ఎందుకు ఏంది అనేది ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. రాజాసాబ్ ఇప్పుడు ఫ్లాప్ అవుతుంది అనే పాయింట్ లో నాకు కొంచెం తేడా కొడతా. బికాస్ దానికి కారణం ఏంటంటే దీన్ని 2 parts గా రిలీజ్ చేశారట. అండ్ ట్రైలర్ లో మనకు హైప్ ఇచ్చిన పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అది జోకర్ పాయింట్. జోకర్ క్యారెక్టర్ మనకు ఇంట్రడ్యూస్ అయ్యే వరకే ఫస్ట్ పార్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది. అండ్ దీనికన్నా పెద్ద విషయం ఏంటంటే అసలు రాజాసాబ్ అనేది ఫస్ట్ పార్టే 4 hours ఉండేదట. అవతార్ మూవీ కూడా 4 hours లేదు. అండ్ నువ్వు 4 hours ఆడియన్స్ కూర్చొని చూస్తారు అని అనుకున్నావు అంటే నీ స్క్రిప్ట్ మీద, నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మీద నీకు నమ్మకం ఉన్నదని ఒప్పుకుంటాం. బట్ ఇప్పుడు దాన్ని 3 hours చేసిర్రు. సో ఏం ప్రాబ్లం ఉండదా అంటే తీసేసిన పార్ట్ లో ఎలాంటి అంటే మొత్తం స్క్రాపే ఉన్నది అదల్లా. సో స్క్రాప్ ఉన్నది అంటే నువ్వు తీసే వేస్ట్. ఒకవేళ స్క్రాప్ లేదు, కొన్ని సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి, మూవీకి హెల్ప్ అయ్యేవి ఉన్నాయి అని అంటే అవి తీసేసారు కాబట్టి నీకు మైనసే కదా. ఫస్ట్ ప్రభాస్ రేంజ్ ఉన్న హీరోతో ఇలాంటి మూవీ తీయడమే అది గగనం. దానిలో విపరీతమైన కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. సింపుల్ గా బాహుబలి సలార్ తీసుకుందాం. బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు అందరూ ఫెయిల్ అవుతుంది అనుకున్నారు. బట్ దానిలో ఉన్న కంటెంట్ అండ్ ఆ హీరోని చూపించిన విధానము, ఆ స్టోరీ ప్రజెంటేషన్ ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి 1, 2 2 హిట్ అయినాయి. అదే సలార్ లో నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా డార్లింగ్ హైప్ పెంచుకుంటా స్టోరీని, స్క్రీన్ ప్లేను, యాక్టింగ్ అన్నిటిని మేనేజ్ చేసుకుంటా బ్యాలెన్సింగ్ గా స్టోరీ లెవెల్ ని మెయింటైన్ చేసి తీసుకుపోయింది కాబట్టి సలార్ 1 అదే హిట్ అయింది. అండ్ సలార్ 2 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనిలో ఏ పాయింట్ నీ దాంట్లో మిస్ అయినా ఖచ్చితంగా చెప్తున్నా దీనికి ఫ్లాప్ కాకుండా ప్రభాస్ కూడా అవ్వలేడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఫ్యాన్స్ అందరూ ఒక హైపులు ఉన్నారు, మీరు మంచి కంటెంట్ డెలివరీ చేస్తారు అని. ఒకవేళ అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయితే వాళ్ళే మూవీని పడగొడతారు. మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి మాట్లాడతలేను. మంచి స్టోరీని కూడా వీళ్ళు 2 parts తీసి అట్టే ఫ్లాప్ చేస్తారు. సో దానికి మనం కూడా పెట్టే డబ్బులకు వర్త్ కాదు కాబట్టి అటువంటి మూవీస్. అందుకే స్టోరీ డిమాండ్ చేస్తేనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 దాకా సాగుతుంది. బట్ స్టోరీ లేదు అంటే మాత్రం పార్ట్ 1 దగ్గరనే ఆగిపోతుంది. దీని గురించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి.